ఇక్కడ నుంచి చూస్తా ఉంటే మన కోడూరులో ఉన్న ఇల్లులన్నీ చాలా అంటే చాలా చిన్న కానొస్తున్నాయి. హలో గైస్, ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే డాబాకి అయితే వచ్చేసాము. ఎప్పుడు డాబాలోనే ఎందుకు ఈ రోజు బయట తిందామని అన్నాను. సరే అని పార్సల్ అయితే కట్టించుకున్నాము. పార్సల్ అయితే కట్టించుకొని బుడిగుండపల్లికి అయితే స్టార్ట్ అయ్యాము. బుడిగుండపల్లి నుంచి 2 కిలోమీటర్స్ వస్తే కొండ అయితే ఉంటది. కొండ చూడడానికి చాలా చిన్నగా ఉన్న, ఎక్కేటప్పుడు మటుకు చుక్కలు కానొస్తాయి. సరే అని కొండ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము. నేనైతే భిన్న కొండ ఎక్కేసాను. నితిన్ గాడు అయితే రాయలు పట్టుకొని చిన్నగా ఎక్కుతున్నాడు. సగం కొండపైకి వచ్చానో లేదో, లొకేషన్ మటుకు మామూలుగా లేదు. అలా చిన్నగా అయితే పైకి అయితే వచ్చేసాను. పైకి వచ్చి చూస్తే వ్యూ పాయింట్ మటుకు మామూలుగా లేదు. మీరైతే ఇది ఒకటే అనుకోవద్దండి, పక్కన చెరువు కూడా ఉంది. ఒక పక్కన చూస్తే మన కోటలో ఉన్న చిన్న చిన్న ఇల్లులు అయితే కానొస్తున్నాయి. ఇంకో పక్క అయితే చెరువు అయితే ఉన్నది. ఈ చెరువులో ఫస్ట్ టైం అయితే నీళ్లు చూస్తున్నాను. ఇప్పటికి 5 టైమ్స్ వచ్చాను. ఒక్కసారి కూడా నాకైతే ఒక చుక్క నీళ్లు కూడా కనపడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని తింటా ఉంటే మామూలుగా లేదు. కొండ ఎక్కేటప్పుడు గానీ దిగేటప్పుడు గానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాల. ఒక్క రాయి జారినా కూడా కింద అయితే ఉంటాము. మా నితిన్ అయితే దిగేటప్పుడు కూడా రాయలు పట్టుకొని దిగుతున్నాడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా నితిన్.